చేరుకున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ విజువల్స్ అన్నింటినీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలోని రాజ్భవన్ లోకి చేరుకున్నారు. ఆమె కాన్వాయ్ అంతా కూడా ఇప్పటికే లోపలికి చేరుకుంటుంది. ఇక్కడ దాదాపుగా 40 నిమిషాల పాటు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు భారత రాష్ట్రపతి. ఈ 40 నిమిషాల తర్వాత ఇక్కడి నుంచి నేరుగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి తను బయలుదేరుతారు. కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ తిరిగి రాజ్భవన్ కే చేరుకుంటారు. ఈ రోజు రాత్రి ఇక్కడే విడిది చేస్తారు. మొట్టమొదటిసారిగా రాజ్భవన్ కు ద్రౌపది ముర్ము వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 3 రోజులుగా కూడా పోలీసులు అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు సమన్వయంతో రిహార్సల్స్ చేయడం జరిగింది. రిహార్సల్స్ చేసి ఇక్కడ అన్ని సక్రమంగానే ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో రాష్ట్రపతి భవన్ కు నివేదిక అందించిన తర్వాత ఈ రోజు సాయంత్రం 3:55 ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ లో బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే రాజ్భవన్ కు చేరుకున్నారు. తెలంగాణలోని రాజ్భవన్ గవర్నర్ కార్యాలయమైన రాజ్భవన్ కు చేరుకున్నారు. ఈ కార్యాలయంలోనే సుమారు గంట పాటు ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. కోటి దీపోత్సవ కార్యక్రమం సంబంధించి చూసుకున్నట్లయితే గడిచిన 12 సంవత్సరాలుగా కూడా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఎన్టీవీ భక్తి టీవీ సౌజన్యంతో ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే భారతదేశంలోని వివిధ మఠాలకు సంబంధించి కావచ్చు, వివిధ దేవాలయాలకు సంబంధించి హిందూ దేవీ దేవతలందరూ కూడా ఈ పూజా కార్యక్రమం ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పటికీ చూస్తున్నాము. ఈ నెల 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు కూడా కోటి దీపోత్సవ కార్యక్రమం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియం కి అయితే చేరుకుంటున్నారు. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు ఈ దీపారాధన కార్యక్రమంలో వారంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ గడిచిన 12 సంవత్సరాలుగా కోటి దీపోత్సవ కార్యక్రమం దిగ్విజయం అవుతూ వస్తుంది. ఈ సంవత్సరం ఈ రోజుకి చాలా విశిష్టత ఉంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి చాలా మంది ఈ సంఘటన కావచ్చు, ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం కావచ్చు, ఈ రోజు జరుగుతున్న పూజా కార్యక్రమాలు చూసుకున్నట్లయితే ఈ రోజు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర పుర ప్రముఖులందరూ కూడా స్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా రాజ్భవన్ కు చేరుకున్నారు. రాజ్భవన్ లో ఇప్పుడు దాదాపు 40 నిమిషాల పాటు కూడా ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఇక్కడ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత నేరుగా తిరిగి మళ్ళీ రాజ్భవన్ కు వస్తారు. ఈ రోజు రాత్రి ఇక్కడే విడిది చేస్తారు. ఈ విడిది చేసిన రేపు ఉదయం మరొక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. రేపు ఉదయం 10 గంటల సమయంలో జరిగే కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారు. దాని తర్వాత మధ్యాహ్నం 12:30 సమయంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు రాష్ట్రపతి. దీంతో 2 రోజుల